ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. గురుకులాల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థుల పెన్షన్ పంపిణీలో కీలక మార్పులు తీసుకురాబోతోంది. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పథకం కింద వారికి 3 విధానాల్లో పెన్షన్ అందించాలని నిర్ణయించింది. అక్టోబర్ నెల నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో 3 అందుల గురుకుల పాఠశాలలు, 3 బదిరుల గురుకుల పాఠశాలలు, బాపట్లలో 1 గురుకుల కళాశాల ఉన్నాయి. వీటిలో మొత్తం 424 మంది దివ్యాంగ విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో పెన్షన్ 116 మంది బ్యాంకు ఖాతాకు బదిలీ కోరగా 17 మంది గురుకులంలోనే అందించాలని 178 మంది ఇంటి వద్ద పంపిణీ కోరారు. గతంలో కొందరు విద్యార్థులు పెన్షన్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. పెన్షన్ విషయంలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే వారు పరిష్కరించుకోవడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఈ కొత్త ఎంపిక వల్ల ఆ సమస్యలు తగ్గుతాయని అంచనా. సెర్ప్ అధికారులు అక్టోబర్ నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దివ్యాంగ విద్యార్థులు అందులో కోరుకున్న విధానంగానే పింఛన్ అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న విధంగా ఇంటి వద్దనే పింఛన్ అందించే అవకాశం కూడా ఉంది. వారు చదువుతున్న గురుకులం లేదా పాఠశాలలోనే పింఛన్ ఇవ్వడం చేయనుంది. గురుకులం సమీపంలోని స్వర్ణ సచివాలయానికి పింఛన్లు మ్యాప్ చేసి పాఠశాలలోనే అందించే ఏర్పాటు చేస్తున్నారు. అయితే దివ్యాంగులు ఎవరికి ఎలా కావాలి అనేది వారే స్వయంగా ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల విద్యార్థులకు సౌకర్యం పెరుగుతుందని, వారి చదువుపై దృష్టి సారించే అవకాశం మెరుగవుతుందని భావిస్తున్నారు. మొత్తంగా దివ్యాంగుల పెన్షన్ కష్టాలకు అక్టోబర్ నుండి అధికారులు చెక్ పెట్టనున్నారు.